హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, డెమో వీడియో అయితే చూస్తుంటారు కదా. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫుల్ సాంగ్తో చూడండి, చాలా బాగుంటుంది. అలానే నేను మీకు అలర్ట్ మోషన్కి కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అలానే అలర్ట్ మోషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేసిన, చూసుకోండి. అలానే నేను మీకు కావాల్సిన బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్, ఒక బ్యాక్గ్రౌండ్, ఇంకొకటి వచ్చేసి సాంగ్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకు ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే లింక్ ఇస్తాను, డైరెక్ట్ అయితే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది షో చేస్తుంది. సో ఇక లేట్ చేయండి, స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు చూడండి, ఇక్కడైతే బీట్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే డైరెక్ట్ అయితే ఈ ఫైల్స్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ముందుగా అయితే నేను సెట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నాకైతే ఇలా వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇలా లేయర్స్ ఉంటుంది, సింపుల్ అయితే ఈ సాంగ్ అయితే డిలీట్ చేద్దాం. సో చూడండి, మనకైతే ఈ టైప్లో ఉంటుంది. ఈ టైప్లో ఉన్నాక కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక, సో చూడండి కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక సెట్ చేసుకుందాం. ముందైతే ఫొటోస్ అయితే సెట్ చేసుకుందాం, దాని తర్వాత ఎఫెక్ట్స్ దగ్గర వెళ్దాం. ముందుకైతే ఇలా ఫొటోస్ వచ్చేసి సెట్ చేసుకోండి మీరు. ఇలా నేను ఒక్కొక్క ఫొటోస్ అయితే చూపిస్తాను, ఇదే రీప్లేస్ పెట్టి చూపిస్తాను. సో ఇలా కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక మీకు నచ్చిన కొన్ని ఫొటోస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వస్తే మీకైతే ఇలా ఉంటుంది. మీరైతే ఎక్కడ కూడా జరపాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ జరిపితే ఇలా జరపకండి, మీకు ప్రాబ్లం అవుతుంది. కీ ఫ్రేమ్ ఉంది కాబట్టి మీకు సెట్ చేసుకోవడం కొంచెం హార్డ్ అనిపిస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక ఇలా చేసేస్తే మీకైతే ఇది సింపుల్ అయితే మూవ్ అవుతుంది. సో నా కలర్ అండ్ ఫీల్ వచ్చేసి నేను చెప్పినాను. ముందుగా అయితే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాక సేమ్ ఫోటో అయితే కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక అదే ఫోటో అయితే రిపీట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్స్కి అయితే చూపిస్తున్నాను. ఎక్కడైతే డబల్ లేయర్స్ ఉంటుందో అదే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. డబల్ లేయర్స్ ఉంటే మనకైతే కొంచెం ఎడిటింగ్కి బాగుంటుంది. మీకు ఫాంట్ కూడా ఇస్తాను చూడండి. కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక మీకు నచ్చిన కొన్ని ఫొటోస్ అయితే ఇలా ఉంటుంది, చూసుకోండి. ఇలా ఉన్నాక కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక ప్రతి ఒక్క ఫొటోస్ అయితే సెట్ చేసుకోండి. మీకు లుక్ కోసం చెప్తున్నాను కాబట్టి ఫోటో అయితే ఇలా జూమ్ చేసుకోండి. ఎంత కావాలంటే అంత వరకు అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ నేను కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక మీకు నచ్చిన ఫొటోస్ అయితే సో ఇలా ఉంటుంది. ఫొటోస్ అయితే సెట్ చేసుకోండి. మీకు నేను చెప్పినాను డబల్ లేయర్స్ ఉంటాయి కదా. సో డబల్ లేయర్స్ ఉన్న దగ్గర అయితే సేమ్ ఫొటోస్ సెట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫొటోస్ అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇలా ఫొటోస్ సెట్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక ఈ ఫొటోస్ అయితే ఉంటుంది, ఫొటోస్ అయితే సెట్ చేసుకోండి. కంప్లీట్గా అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. ఫొటోస్ వచ్చేసి చూడండి, ఫొటోస్ అయితే ఇలా అయితే మొత్తం అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది. లాస్ట్కి అయితే ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాను, ఈ తర్వాత సెట్ చేసుకున్నాను, లాస్ట్కి చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. చూపిస్తాను, ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. ఇలా అయితే సెట్ చేసుకోండి మొత్తం అయితే లేయర్స్. చూడండి కలర్ అండ్ ఇలా వచ్చేసినాక మీకు నచ్చిన కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ ఇప్పుడు ఏం చేస్తుంటుంది, ఇదే సేమ్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మీకు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ అయితే నేను చేస్తున్న ఫొటోస్ సెట్టింగ్స్ అయితే ట్రై చేసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే మొత్తం ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక మీకైతే ఈ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఈ ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ మీద అయితే ఇలా అయితే ఈ ఐ సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే మొత్తం అయితే ఆన్ చేసుకోండి. మీకు అప్పుడే మీకు ఈ ఎఫెక్ట్స్ అనేది వర్క్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ అయితే ఇక్కడైతే ఎటువంటి ఎఫెక్ట్స్ లేదు కాబట్టి చూపిస్తాను. సో మనమైతే బ్యాక్ వచ్చేద్దాం. ముందుగా అయితే చూద్దాం ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో. ఇక్కడ చూసినాక ఇక్కడ చూడండి, ఈ నేను ఇచ్చాను ఎఫెక్ట్స్. ఇవి చూడండి, ఈ ఎఫెక్ట్స్ ఫోటో మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఈ ఐ సింబల్ ఉంటుంది. ఐ సింబల్ని ఇలా ఆఫ్ చేసేస్తే మీకు ఎఫెక్ట్స్ అనేది రాదు. ఇలా ఆన్లో పెట్టుకోండి. ఫోటో సెట్ అయిపోయినాక ఇలా అయితే సెట్ చేసుకోండి. మీకు చూడండి, ఇప్పుడు ఈ ఫోటో మీద చూపిస్తున్నా. ఈ ఫోటో దగ్గర కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా లేదు కాబట్టి బ్యాక్ వచ్చేసండి. ఇలా ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్స్ ఉందో మనం అయితే ఒకసారి మొత్తం లేయర్ చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఆన్ అయిపోతుంది. ఇలా ఇంకొంచెం ఇలా చేసుకుంటే సెట్ మనకైతే ఇలా అయితే
ఎఫెక్ట్స్ అయితే ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని చూడండి, ఇక్కడైతే ఎఫెక్ట్స్ అనేది ఉంది. ఈ ట్యూనల్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడైతే మీకు. నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను చూడండి, ఇలా ఉంటే బ్లర్ ఉంటుంది ఫోటో మీకు. సో ముందుగా అయితే ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో సెట్ చేసుకున్నాం మనం. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ సింబల్ అయితే ఎక్కడెక్కడ ఉందో సెట్ చేసుకోండి మీరు. ఇలా సెట్ చేసుకుంటే మీకు కొంచెం బాగుంటుంది క్వాలిటీ అనేది. ఇలా మొత్తం సెట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అనేది అయితే మనకైతే ఈ టైప్లో అయితే మూవ్ అవుతుంది. ఎఫెక్ట్స్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రాసెస్, మీకు ఎటువంటి హార్డ్ కూడా ఉండదు చేయడానికి. చూడండి లాస్ట్కి అయితే ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఎఫెక్ట్స్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఇదే ప్రాసెస్ మీద సేమ్ ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అయితే సేమ్ కంటిన్యూ చేసుకోండి. అయిపోయినాక నేను ఇక్కడైతే చూపిస్తాను. కొంచెం పైకి ఇలా స్క్రోల్ చేసుకుంటే సర్కిల్ ఉంది కదా, కొంచెం అయితే ఇలా కిందికి చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక మీ యొక్క ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సర్కిల్ అయితే ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది. ఏం చేస్తారంటే ఈ లేయర్ దగ్గర ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ ఫోటో దగ్గర వచ్చేసినాక అయితే మనకైతే ఈ టైప్లో ఉంటుంది. కాబట్టి సెకండ్ లేయర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఫోటో దగ్గర సెట్ చేసుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ని అయితే మీరైతే ఆన్లో పెట్టుకోండి. మీకు లుక్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. చూడండి ఇలా వచ్చేసినాక ఇది కూడా సేమ్ ప్రాసెస్, అన్నీ అయితే సేమ్ ప్రాసెసే నేను చూపిస్తాను. షేక్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేసుకున్నాక దాని తర్వాత ఈ ఫోటో చూస్తున్నాక ఇది కూడా సేమ్ ప్రాసెస్. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చూడండి. ఇలా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకైతే చూడండి ఈ రేషియో దగ్గర వచ్చేసండి 6:16 దగ్గర ఇది ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ దగ్గర ట్యాప్ చేసుకోండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ చూడండి ఇట్లా ఉంటుంది. ఈ ఐ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని సెకండ్ ఫోటో ఇప్పుడు సేమ్ ఫోటో ఉంటుంది కదా, సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది. ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా అయితే బ్యాక్ వచ్చేసండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ప్రతి ఒక్క ఫొటోస్ దగ్గర సేమ్ సెట్టింగ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా ఈ టైప్లో ట్యూనల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని అయితే. చూడండి ఇది కనిపిస్తుంది, దీన్ని ట్యూనల్ ఎఫెక్ట్ అంటారు. ఇలా సెట్ చేసుకోండి ఎఫెక్ట్స్ సెట్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ ఇలా వచ్చేసి కాపీ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ ప్రతి ఒక్క ఎఫెక్ట్ అయితే ఇలా సెట్ చేసుకోండి. మీరైతే నేను చూపిస్తున్నాను. సో చూడండి వీడియోని అయితే చూస్తూ అయితే ఎడిట్ చేసుకోండి. ఇలా కిందికి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక కాపీ ఎఫెక్ట్ ఇక్కడ చూడండి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఐ సింబల్ అయితే ఇలా అయితే ఓపెన్ చేసుకోండి. మీకైతే ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడైతే ముందుగానే ఎఫెక్ట్ అయితే ఆన్లో ఉన్నాయి. ఇక్కడే మనకు ఎఫెక్ట్స్ కావాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి కరెక్ట్ 12 దగ్గర వచ్చేసినాక షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాక చూడండి ఇలా అయితే సైడ్కి అయితే ఇలా స్క్రోల్ చేసుకోండి. ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మీకైతే ఈ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో దగ్గర ట్యాప్ చేసుకున్నాక చూడండి ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే 3 డాట్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడైతే మీ యొక్క ఇక్కడ చూడండి ఐ సింబల్ ఉంది కదా, ఈ ఐ సింబల్ని అయితే ఆన్ చేసుకుంటే మీకు ఆ టైప్లో అయితే వచ్చేస్తుంది. చూడండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది ఎఫెక్ట్. ఇలా వచ్చేసినాక చూడండి ఇలా అయితే ఆన్ చేసుకోండి. ఎఫెక్ట్ వచ్చేసి ఇలా ఆన్ చేసుకున్నాక ఇలా అయితే మనకు ఉంటుంది. ఇక్కడైతే ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉండదు. ముందుగానే మనమైతే ఎఫెక్ట్స్ అనేది సెట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ టైప్లో ఉంటుంది. దీనికి కూడా ఎఫెక్ట్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇలా షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోగానే మీకు అయితే సర్కిల్ టైప్లో ఉంటుంది. సర్కిల్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక కరెక్ట్ అయితే ఆ సర్కిల్ దగ్గర అయితే వచ్చేసండి. మనం ఎక్కడైతే సర్కిల్ సెట్ చేసుకున్నామో అక్కడ
ఈ ఫోటో దగ్గర ట్యాప్ చేసుకోండి సర్కిల్ మీద. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇక్కడ గ్లో స్కాన్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి సన్నీ అని నేమ్ ఉంది కదా, టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని మీకైతే టెక్స్ట్ ప్రాబ్లం రావచ్చు. అప్పుడు ఏం చేస్తా అంటే కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసి ఇక్కడ సెట్ చేస్తే మీకైతే ఈ టైప్లో వస్తుంది. ఇలా బ్యాక్ వచ్చేసండి ఎఫెక్ట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఇలా సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకోగానే మీకైతే చూడండి ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ మీద కొంచెం ఇలా చేసుకుంటే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది మీకైతే. ఇలా వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి లాస్ట్కి అయితే బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇలా సర్కిల్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇలా చూడండి లాస్ట్కి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక పేస్ట్ ఎఫెక్ట్ వచ్చేసేయండి. ఇలా అయితే గ్లో స్కాన్ అన్ని ఎఫెక్ట్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇలా అయిపోయినాక చూడండి మనకైతే ఈ టైప్లో అయితే ఉంటుంది. లాస్ట్కి అయితే ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసినాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ అయితే అయిపోయింది మాట. చూడండి మొత్తం కంప్లీట్ మన వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు ఏం చేస్తా అంటే సాంగ్ అనేది యాడ్ చేసుకున్నాం. ప్లస్ మేము క్లిక్ చేసుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆడియో మీద సెలెక్ట్ చేసుకున్నాక వ్యూ ఆల్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. సాంగ్స్ ఉంటుంది, కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి సాంగ్ ఉంటుంది కదా. ఇలా ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, సాంగ్ అది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి వాల్యూమ్ ఉంటుంది కదా, దీన్ని 150 పెట్టుకోండి. 150 పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మనకైతే ఇలా లాంగ్ ప్రెస్ అనేది చేసుకోండి. ఇలా అయితే లాంగ్ ప్రెస్ చేసుకోగానే మీకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది. మనకైతే ఇక్కడ చూడండి ఇక్కడైతే బీట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ లేయర్ ఉంటుంది, ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకు సాంగ్ అనేది క్లిప్ అవుతుంది. క్లిప్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసినాక ఇది చూడండి సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెకండ్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే మీకు సాంగ్ అనేది కంప్లీట్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇప్పుడు సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీకైతే సాంగ్ మీరు కరెక్ట్గా ఎడిటింగ్ వచ్చిందో రాలేదనేది ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇక్కడ ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసండి, ఓపెన్ అయిపోతుంది. అలానే మీకు అన్నీ కరెక్ట్ అనిపిస్తే సేవ్ చేసుకోండి, లేకపోతే మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక మీకు డైరెక్ట్ అయితే మీ గ్యాలరీలో అయితే ఓపెన్ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం, యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.